అచ్చులచ్చులుగా అంత సాల్టే సాల్ట్ ఇదంతా ఫుల్ సన్సెట్. How was the dinner? Super. Welcome back to our channel ఆంధ్ర అమ్మాయితో ఓజీ అబ్బాయి. మీరు రన్ ఉత్సవ్కి ట్రావెల్ చేసేటప్పుడు రోడ్ టు హెవెన్ రూట్ తీసుకోండి. సూపర్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్. అయితే ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళేటప్పుడు ఈ రూట్ తీసుకుంటే చాలానే ఎంజాయ్ చేస్తారు. ఇంకొక రూట్ కూడా ఉంది, అది తీసుకోవద్దు. నేను కింద మ్యాప్స్ లొకేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అది ఫాలో అవ్వచ్చు. మధ్యలో అయితే ఒక ప్లేస్ దగ్గర స్టాప్ చేసాము. సో ఇక్కడైతే అన్నీ ఏంటి దుపట్టాసు, చెప్పులు ఇవన్నీ అమ్ముతున్నారు, గుజరాతీ స్టైల్లో వాళ్ళు వేసే బట్టలన్నీ. సో ఊరికే మనం ఇప్పుడు షాపింగ్ చేయకపోయినా కనీసం ప్రైజెస్ అయితే తెలుస్తుంది అని చెప్పి కనుక్కుంటూ ఉన్నాను నేను ఎలా ఉంది వీళ్ళ ప్రైజెస్ అని. ఇదర్ కా స్పెషల్ క్యా హై భయ్యా? चप्पल्स वगैरह दुपट्टे वगैरह सब वो पूरा दुपट्टास है। वो वर्क क्या बोला आप? कच्ची वर्क। ప్రైజెస్ వచ్చేసి కొంచెం ఎక్కువే చెప్తారు. సో అందుకోసం మనం బార్గెన్ చేయాల్సి ఉంటుంది. సో బార్గెన్ చేసి అయితే మనం తీసుకోవచ్చు. దుపట్టాస్ అవి అంతా 500 రూపీస్ అలాగా మనం బార్గెన్ చేసి అయితే తీసుకోవచ్చు. వాళ్ళు ప్రైజెస్ చెప్పటం అయితే 700 అలా చెప్తున్నారు దుపట్టాకి. అండ్ దుపట్టాస్ చాలా బాగున్నాయి కానీ వాటిపైన మిర్రర్ వర్క్ రాలేదు, ఊరికే అది స్టిక్ చేసి ఉన్నారు మిర్రర్స్. అయినా కూడా చాలా బాగున్నాయి దుపట్టాలు అంటమాయి. కానీ అది యాక్చువల్లీ మిర్రర్లు అంటించండి వచ్చేస్తుంది. లాంటి కుట్టుండేది అయితే ఉంటుంది. ఇప్పుడు ఇట్లాంటివి అయితే అవి ఏం అవ్వదు దుపట్టాలు. ఈ చెప్పులు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అని చెప్తున్నాడు. ఇవైతే 250 అలా అన్నాడు, అదెంత చెప్తారో తెలీదు. టాప్స్ అన్నీ బాగున్నాయి. భయ్యా और थोड़ा बड़ा साइज चाहिए. కొద్దిగా షాపింగ్ అయితే చేసి వెళ్తూ ఉన్నాము. సో ఆన్ ద వే వెళ్ళేటప్పుడు రోడ్ టు హెవెన్ లాగే ఇలా కొద్దిగా రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. బట్ ఇది యాక్చువల్ రోడ్ కాదు. రోడ్ టు హెవెన్ వెళ్ళడానికి ముందు రోడ్ అయితే ఇలా ఉంటుంది కొంచెం. ఇది వచ్చేసి యాక్చువల్ పాయింట్ కాదు, బట్ ప్రాపర్ రోడ్ టు హెవెన్ రోడ్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉంటుంది. సమ్మర్స్లో అయితే సీ వాటర్ అంతా ఇక్కడికి వచ్చి నిలువ ఉంటుందంట. సో వింటర్స్లో అయితే ఆ నీళ్ళు వెనక్కి వెళ్ళిపోతాయి. సో ఆ కంప్లీట్ ఇది వచ్చేసి సాల్ట్, శాండ్ అంతా కాదు, శాండ్ పైన వచ్చేసి ఒక సాల్ట్ లేయర్ లాగా ఉంటుంది. చలిగా ఉంది క్లైమేట్ బయట. ఈ వ్యూకి ఆ క్లైమేట్కి ఏదో ఒక స్నో ప్లేస్లో ఉన్నట్లు ఫీల్ చదివినా. బ్యూటిఫుల్ సన్సెట్ అసలు. అటు ఇటు చూడండి. ఎక్కడున్నామో రోడ్ టు హెవెన్ కచ్ దగ్గర. సూపర్గా ఉంది వ్యూ అయితే. బా ఇంత బాగుంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రాపర్ సన్సెట్ ఎక్కడ చూసినా కూడా ఏంటి ఫుల్. ఒక్కసారి నా లైఫ్లో ఇక్కడికి రావాలండి ఇది ఎక్స్పీరియన్స్ చేయడానికి, అంత బాగుంది. అండ్ మన కారు కంప్లీట్గా మనము రోడ్ కూడా ఎంత క్లియర్గా ఉంటుందో చూడండి. గాలి ఎంత గట్టిగా వస్తుందో చూడండి. నేనైతే దుపట్టా అలా పట్టుకున్నాను మీకు చూపించడం కోసం ఎంత ఫోర్స్గా విండ్ వస్తుంది అని. సో క్లైమేట్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. విను మమ్మల్ని ఎగతాళి చేస్తూ ఉన్నాడు. ఓ అవును, ఇది చూడు, ఉప్పు చూడు నా చేతిలో. టేస్ట్ చేయాలన్నావు కదా ఇందా. ఏ సీరియస్గా గట్టిగా ఉంది. వీళ్ళెవరు హోమ్ అనేస్తున్నారు.
వస్తున్నా నీ దగ్గరికే వస్తున్నా రివర్స్లో. ఏ అవును మమ్మీ ఇజ్జుడు అచ్చులుగా ఇట్లా తీసేస్తే అచ్చులుగా అంత సాల్ట్ అంతా విను చల్లగా ఉంది విను. మా ఎట్టుంది? సూపర్ గా ఉంది విను నీకి వెరీ బ్యూటిఫుల్. నచ్చిందా? బాగుందా? ఓ చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు మా శ్రీయాను. అది డాన్స్ చేసుకొని వెళ్తున్నాడు. అరే ఏం చెప్పరా అది? కొన్ని ప్లేసెస్ దగ్గర అయితే వాటర్ కొద్దిగా ఉన్నింది. రన్ ఉత్సవ్ ఫెస్టివల్ వచ్చేసి మనం రూమ్కి వెళ్ళే దారిలోనే వస్తుంది. సో అదైతే ఇప్పుడు ఆల్రెడీ టైం అయిపోయింది కదా, సో రూమ్ చెక్ ఇన్ చేసి డిన్నర్ చేసుకొని పనుకుందామని. సో రేపైతే దీని దగ్గరికి మళ్ళీ వస్తామని ప్లాన్ చేసాము మేము. రన్ ఉత్సవ్లో కూడా ప్లేస్ అయితే ఉంది స్టే చేయడానికి, కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అది ఒక్క టెంట్స్ వచ్చేసి చాలా అంటే చాలానే ఎక్స్పెన్సివ్. సో మీరు అక్కడ స్టే చేయటం కంటే రన్ ఉత్సవ్ పక్కనే చాలానే హోమ్ స్టేస్ ఉంటాయి దగ్గరలో. అక్కడి ఇంకా ఆల్మోస్ట్ 5 minutes డిస్టెన్స్లోనే ఉంటుంది హోమ్ స్టేస్ అయితే. మీరు అక్కడైతే బుక్ చేసుకోవచ్చు. మేము అలాగే చేసాము. మేము బుక్ చేసుకున్న ఈ రూమ్ వచ్చేసి 4500 రూపీస్ ఛార్జ్ చేశారు. 2 బెడ్స్ అయితే ఇచ్చున్నారు. నైట్ వచ్చాము, చాలానే టైర్డ్గా ఉంది. ఫస్ట్ తినేసామంటే తర్వాత ఫ్రెష్ అప్ అవుదామని చెప్పి, కానీ కచ్ ఫెస్టివల్ చూడాలని చెప్పి ఈరోజు నైట్ వచ్చి రీచ్ అయ్యాం కదా, ఇంకొక రోజు ఉందామని. అదే దానికి ఈరోజు నైట్ వచ్చి రీచ్ అయ్యిండే దానికి రేపు ఫుల్ వెళ్దామని. రేపు మార్నింగ్ సైట్ సింగ్ ఏమైనా పక్కన ఉంటే అవి చూసుకొని నైట్ ఈవినింగ్ టైం వెళ్ళాలబ్బా ఆ ఎగ్జిబిషన్కి. అవన్నీ సేల్ చేస్తున్నారు కచ్ ఫెస్టివల్లో. సో ఏమేమి షాపింగ్ చేయొచ్చు అంతా మీకు చూపిస్తాను విత్ ప్రైజెస్ అంతా. సో బాన్ ఫైర్ అడిగితే బాన్ ఫైర్ కూడా వేస్తారు. వీళ్ళంతా వేసుకోండే బట్టలు కూడా ఈ కంప్లీట్ గుజరాతీ స్టైల్లో ఆ కాస్ట్యూమ్స్ వేసుకొని ఉంటారు. చాలా చల్లగా ఉంది క్లైమేట్ అయితే. ఇక్కడంతా రూమ్స్. ఇప్పుడు బుడ్డోడు మంటకు రెడీ చేస్తున్నాడు. ఈ స్వీట్ ఇది స్వీట్ అంటమ్మా. ఓకే और क्या क्या है? वो क्या है? खिचड़ी. ओके तड़ी है तो कर्ड में बनाएगा. तड़ी छाछ कोर. हाँ 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 ठीक है. दही से बनाएगा वो छाछ. ओके सा कुरमा. ओके उल्लगड्ड कोरा. ओके ठीक है भाई. చూడండి స్మైల్ చేస్తారా? ఫోటో తీస్తాను. ఓకే వెయిట్ స్మైల్. అక్క వాళ్ళ దగ్గరికి అంట వెళ్తావా? పిల్లి చూపిస్తారంట. हो गया खाना आपका? खाना हो गया? ఎక్కడ పైసే ఓ టబ్బీ ఉవ్వాలు చేస్తున్నారా? వేడి వేడిగా ఉవ్వాలు చేసి ఎత్తుకొస్తున్నా. టబ్బీగాడిని ఎత్తుకోవాలని వాళ్ళంతా కొట్టుకుంటా ఉంటారు. ఉల్లగడ్డ కూర. ఇది వచ్చేసి మజ్జిగతో చేశారు ఈ కూరని. నార్మల్లా జనరలీ ఒక సక్సెస్ఫుల్ హోమ్ స్టే రన్ చేయాలంటే కంప్లీట్ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. వీళ్ళు చాలా బాగా రన్ చేస్తున్నారు. ఈ కంప్లీట్ ట్రిప్లో నేనైతే హోమ్ ఫుడ్ చాలా మిస్ అవుతున్నాను. అండ్ ఈ ప్లేస్లో వచ్చేసి ఇది హోమ్ కుక్డ్ మీల్స్ కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాను ఫుడ్ని నేనైతే.
బెల్ల కూర్చో అన్నాడే रूम మనోడు तो है ना ఏంట్రా అది పెట్టుకున్నావు టబ్బి. ఈ హోమ్ స్టే రన్ చేసేది వచ్చేసి ఇతనే. సో నైట్ అయితే ఈయన చూసుకుంటారు, మార్నింగ్ అయితే వీళ్ళ బ్రదర్ చూసుకుంటూ ఉంటారు గెస్ట్కి ఏం కావాలి ఏంటి అన్నీ కూడా. సో చాలా బాగా రన్ చేస్తున్నారు వీళ్ళ ప్లేస్ పేరు వచ్చేసి హ్యాపీ ఫ్యామిలీ హోమ్ స్టే. సో చాలా బాగుంది, నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు కనుక అక్కడికి ట్రావెల్ చేస్తే తప్పకుండా ఇక్కడ స్టే చేయండి, చాలా బాగుంది. హోమ్ కుక్డ్ ఫుడ్ దొరుకుతుంది ఫ్రెష్గా అంతా. ఎక్కడ రూమ్ లో? అది వాళ్ళ రూమ్, మన రూమ్ అక్కడ ఉంది. ఇంకా మార్చుకోవాలి కదా, లేదంటే కన్ఫ్యూజ్ అవుతుందా. హౌ వాస్ ద డిన్నర్? యు లైక్డ్ ఇట్? ఓకే, మన సబ్స్క్రైబర్స్ అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పు, ఓకేనా? ఈ హోటల్కి, ఈ హోమ్ స్టేకి రమ్మంటావా? ఈ హోమ్ స్టే పేరు చెప్పు. హ్యాపీ చెప్పు. హ్యాపీ ఫ్యామిలీ హోమ్ స్టే. క్లైమేట్ రాజస్థాన్ బేబీ షుడ్ ఎట్లా థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. ఈ వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండోయ్.